హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్ కనుక ఆన్సర్ చూస్తే ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్లో వాల్యూ ఆఫ్ ఇండో శ్రీలంక ట్రేడ్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్డ్ అన్నాడు. 10 ఏళ్ళ నుంచి కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్డ్, ఆ సమయానికి వెళ్ళలేదు, ఇప్పుడు కూడా లేదు. అలాగే టెక్స్టైల్ ఆర్టికల్స్ అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ ట్రేడ్, ఎస్, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఈ వస్త్రాలకు సంబంధించి ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. ఇన్ ద లాస్ట్ 5 years నేపాల్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా అండ్ సౌత్ ఏషియా. కాదండి, నేపాల్ కాదు, ఆ ప్లేస్లో జనరల్గా మనకి శ్రీలంక వీళ్ళు ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఇంక ఈరోజు టాపిక్ మనకి న్యూస్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో యుద్ధ వాతావరణం ప్రపంచంలో 2 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి ఇజ్రాయిల్ హమాస్ ఈ మధ్య జరుగుతుంటే, రెండోది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతుంది. సో ఇజ్రాయిల్ హమాస్ ఇప్పుడు ఫైనల్గా సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి వచ్చారు. అంటే కొన్ని రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అనేటటువంటి చేసుకుంటున్నారు. సో ముందుగా దీనికి సంబంధించి అసలు ఎవరి హమాస్ చాలామందికి తెలియదు. హమాస్ అనేటటువంటిది అది ఒక ఆర్గనైజేషన్ పేరు, అది ప్రాంతం పేరు కాదు. సో ఇజ్రాయిల్లో మనకి గాజా స్ట్రిప్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ గాజా స్ట్రిప్లో 20 లక్షల మంది పాలస్తీనియన్స్ బ్రతుకుతున్నారు. వీళ్ళని ఎలా అయినా సరే ఇజ్రాయిల్ మొత్తం ఆక్యుపై చేయాలనేటటువంటి ఉద్దేశంతో, మరలా ఆక్యుపై చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ వచ్చింది. అయితే కొన్ని దేశాలు ఈ హమాస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కూడా గుర్తించాయి. UK, US, యూరోప్లో మిగతా దేశాలు, ఇజ్రాయిల్ ఇలాంటివి. సో వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూపే హమాస్. సో అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏంటి, దీనికి సంబంధించి నేను పాత రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 7-8 months క్రితం ఒక ఓల్డ్ వీడియో ఉంటుంది. దీనికి డీటెయిల్గా టైమ్ లైన్ చేశాను, అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అసలు అక్కడ ఏం జరిగింది అని. అలాగే దీనికి సంబంధించి ఓస్లో అకార్డ్ అని ఒకటి ఉంది. అలాగే ఇప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్, ఇవన్నీ కూడా మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా కనుక చూస్తే న్యూస్లో ఎందుకు ఉంది అంటే, హమాస్ ఒక డ్రాఫ్ట్ అగ్రిమెంట్ సీజ్ ఫైర్, గాజా స్ట్రిప్లో సీజ్ ఫైర్ కోసం ఒక ఒప్పందానికి ఒప్పుకుంటోంది. దాంతోపాటుగా చాలామంది హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో ఇటువైపు అటువైపు కూడా, ఇజ్రాయెల్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టేజెస్ ఉన్నారు, హమాస్ దగ్గర వీళ్ళకి సంబంధించిన హాస్టేజెస్ ఉన్నారు. సో వీళ్ళని ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో పాటుగా ఈ పర్టికులర్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో దీన్ని అమెరికా, ఈజిప్ట్, ఖతార్ వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. లాస్ట్ 7-8 months నుంచి వీళ్ళు మొత్తంగా మీడియేట్ చేసి ఈ 15 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపారు. అయితే ఈ ప్లాన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ క్యాబినెట్ ఫైనల్ అప్రూవల్కి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో ముందుగా చూస్తే అసలు హమాస్ అంటే ఏంటి, ఇది పాలస్తీనియన్స్కి సంబంధించినటువంటి ఒక లార్జెస్ట్ మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూప్ అనమాట. అయితే అక్కడ 2 పొలిటికల్ పార్టీ రీజన్స్ ఉన్నాయి. అందులో హమాస్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. ఇది బేసికల్గా దాదాపుగా గాజా స్ట్రిప్లో 20 లక్షల పాలస్తీనియన్స్ని వీళ్ళు గవర్న్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇది అసలు ఎప్పుడు వచ్చింది అంటే 1980లో ఈ పాలస్తీనియన్స్ ఫస్ట్ టైం ఇజ్రాయిల్కి బాగా విపరీతంగా ఎదురు తిరిగారనమాట. అందులోనే భాగంగా ఇజ్రాయిల్ బేసికల్గా అప్పుడు ఏం చేసిందంటే, ఈ ఎదురు తిరగడానికి కూడా కారణం యుద్ధం చేసి 1967లో యుద్ధం చేసింది. తర్వాత 80 ఆ ప్రాంతంలో కూడా గాజా స్ట్రిప్ అండ్ వెస్ట్ బ్యాంక్ అనేటటువంటి ప్రాంతాలను పూర్తిగా ఆక్యుపై చేసుకోవడానికి చూసింది. అసలు ఒరిజినల్గా ఇజ్రాయిల్ అంత ఉండేది కాదనమాట. అంటే దీనికి మళ్ళీ చాలా చరిత్ర ఉంది. ఒరిజినల్గా ఈ యూదులని అంటారు, వీళ్ళు ఈ ప్రాంతంలోనే బ్రతికేవాళ్ళు ఎప్పుడు ఇస్లాం రాకముందు. అయితే ఇస్లాం ఎప్పుడైతే వచ్చి బాబిలోనియన్ ఎంపైర్ అనేటటువంటిది వచ్చిందో, టర్కీ నుంచి చాలామంది ఈ ఇస్లామిక్ పీపుల్ వచ్చేసి ఈ ప్రాంతాలని ఆక్రమించుకున్నారు. ఎందుకంటే అప్పట్లో రాజ్యాలు ఆక్రమించుకునే వాళ్ళు కదా. మన దేశాన్ని కూడా అలెగ్జాండర్ ఆక్రమించుకోవడానికి వచ్చాడు. నందాస్ చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. పోరస్తో పోరాడిన వీడే ఎంత దారుణంగా ఉన్నాడు, పోరస్ అనేవాడు చిన్న కింగ్, ఇంకా నందాస్తో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. సో అలాగే ఆ రోజుల్లో మనకి ఎలా ఉండేదంటే, బేసికల్గా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆక్రమించేవాళ్ళు. అందులో భాగంగా ఈ యూదులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల చాలామంది యూదులు యూరోప్కి వెళ్ళిపోయారు. తర్వాత 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ హిట్లర్ ఈ యూదుల్ని ఎక్కువ మందిని చంపేసేవాడు, లక్షల మందిని చంపేశాడు. సో మనం ప్రతిసారి ఎక్కడికి పరిగెడుతూ ఉంటాం, మనం ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతంలోనే బ్రతుకుదామని చెప్పి వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ 2వ ప్రపంచ యుద్ధ సమయానికి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు.
సో జ్యూస్లో చాలామంది అప్పటికే కొన్ని వందల సంవత్సరాల నుంచి యూదులు బ్రిటిష్, అమెరికా ఇలాంటి ప్రాంతాల్లో స్థిరపడి బాగా డబ్బులు సంపాదించారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్రిటిష్ ఏం చేసిందంటే ఈ ప్రాంతాన్ని యూదులకు ఇచ్చేసింది. అప్పుడు అమెరికా ఇచ్చినటువంటి కొంత వెపన్స్ సపోర్ట్, మిలిటరీ సపోర్ట్ వల్ల ఇజ్రాయిల్ అనేటటువంటి పేరుతో ఈ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారు. అప్పటికి ఇక్కడ పాలస్తీనియన్స్ ఉండేవాళ్ళు, కానీ ఇందులో ఉన్న పాలస్తీనియన్స్ని తరివేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇగో ఈ గాజా స్ట్రిప్ అనేటటువంటి ఈ బుజ్జి ప్రాంతం ఒకటి ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోయారు. కొంతమంది వెస్ట్ బ్యాంక్ వెళ్ళిపోయారు, ఇందులోనే జెరూసలేం ఉంటుంది. ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్. కానీ అప్పుడు ఇక్కడ కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొచ్చాయి. అందులో ఈ గాజా స్ట్రిప్లో పుట్టుకొచ్చిన మిలిటెంట్ ఆర్గనైజేషనే హమాస్. సో కాబట్టి ఇక్కడ కనుక మీరు చూస్తే ఇది 1980లో వచ్చింది హమాస్ అనేటటువంటిది. హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్గా అమెరికా, ఇజ్రాయిల్, యూకే ఇంకా ఇతర దేశాలు దాన్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తున్నాయి. అలాగే మీరు కనుక ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇజ్రాయెల్ పాలస్తీనా అసలు కన్ఫ్లిక్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బ్రిటన్ వాళ్ళు జ్యూస్కి అంటే యూదులకి హోమ్ల్యాండ్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ని 1950 ఆ ప్రాంతంలో ఇచ్చేశారనమాట, 40 ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇజ్రాయిల్ హమాస్కి సంబంధించినటువంటి గొడవ, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. ప్రపంచంలోనే ఒక 2 కమ్యూనిటీల మధ్య అత్యంత చారిత్రాత్మకంగా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి గొడవ ఉందంటే ఇదే. ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఇలాంటి ప్రాంతాలని ఆక్యుపై చేసుకుంది, కానీ పాలస్తీనా ఇవన్నీ మా ప్రాంతాలని చెప్పి గొడవ పెడతాను. సో ఈ పాలస్తీనియన్స్ కూడా కొంచెం అరబ్బులు, ఇస్లామిక్ పీపుల్ అవ్వడం వల్ల కొన్ని అరబ్ దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని నైబరింగ్ కంట్రీస్ ఇజ్రాయిల్తో ముందు పోరాడే, ఇరాన్, ఇరాక్, సిరియా వీళ్ళందరూ ఎదురు తిరిగారు. కానీ కొన్ని దేశాలు వీటితో కష్టం, ఈజిప్ట్ లాంటి దేశాలు వీటితో కష్టం అని చెప్పి శాంతియుతంగా ముందుకెళ్తున్నారు. ఉదాహరణకి అబ్రహాం అకార్డ్స్, ఓస్లో అకార్డ్స్ ఈ పేరుతో చాలా దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో అబ్రహాం అకార్డ్స్ నేను చాలా క్లియర్గా చెప్పాను, పాత వీడియోలో ఉంటుంది, ఒకసారి కొట్టి చూడండి. అలాగే ఇన్ని ఎఫర్ట్స్ చేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య ఉన్నటువంటి గొడవ సద్దుమనగట్డం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమంటుంది, ఈ ప్రాంతం మాది అంటుంది, పాలస్తీనియన్స్ ఏమంటారు, ఇది మాది అంటారు. ప్రపంచంలో చాలామంది ఇంక్లూడింగ్ ఇండియా సమాధానాలు ఏం చెప్తుందంటే వీళ్ళకి 2 స్టేట్ సొల్యూషన్ తీసుకోమంటుంది. అంటే ఏంటి, ఇద్దరూ కలిసి ఉండండి, ఆ పాలస్తీనియన్స్కి కూడా మీరు ఇవ్వండి, ఏంటి సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాయి. కానీ ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న యుద్ధాల వల్ల ఇది జరగట్లేదు. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ అన్రెజాల్వ్డ్, ఇంకా పరిష్కారం లేనటువంటి ఒక ప్రాబ్లంగానే ఉండిపోయింది. సో ప్రపంచం అంతా కూడా ఈ 2 స్టేట్ సొల్యూషన్ని ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనాకి మధ్య ఎప్పుడూ అడ్వకేట్ చేస్తూ ఉంటారు, కానీ దీనికి ఇంకా సొల్యూషన్స్ రావట్లేదు. అలాగే ఓస్లో అకార్డ్ అనేటటువంటి చూస్తే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనియన్స్కి మధ్య 1990లో చాలా ఒప్పందాలు జరిగాయి. ఉదాహరణకి ఓస్లో 1993లో జరిగింది. ఇదేంటంటే ఇందులో కొన్ని సూత్రాలను ఇచ్చారు, దాని పేరు డిక్లరేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. ఇదేంటంటే బేసికల్గా ఈ ప్రాంతంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఎలా తీసుకురావాలి అనేటటువంటి దానిపైన కొన్ని టైం టేబుల్ పెట్టుకొని కొన్ని సూత్రాలను తీసుకున్నారు. అయితే ఇద్దరూ తూట్లు పొడిచారు దానికి. దాంతోపాటుగా ఇంటరిమ్ పాలస్తీనియన్ గవర్నమెంట్ అంటే గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో, అలాగే ఇంకొక ప్రాంతం ఉంది వెస్ట్ బ్యాంక్లో జెరికో అనేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో పాలస్తీనియన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. కానీ ఒకవేళ మీరు ఈ ప్రాంతంలో శాంతియుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే దానికి ఒప్పుకుంటాము అనేటటువంటి ఒకటి చెప్పారు. దాన్ని కూడా పూర్తి స్థాయి గవర్నమెంట్ కాదు, మళ్ళీ మధ్యస్థ గవర్నమెంట్ అంటే ఇంటరిమ్ పాలస్తీనియన్ గవర్నమెంట్. కాకపోతే ఎప్పుడు ఇది జరుగుతున్నా ఏదో యుద్ధం వస్తుంది, అది పోతుంది అనమాట. అలాగే 1995లో ఓస్లో 2 అని ఒకటి జరిగింది. అదేంటంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఇంటరిమ్ అగ్రిమెంట్ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే ఓస్లో 1నే ఎక్స్పాండ్ చేశారు, అది ఓస్లో 2 అయింది. ఇందులో ఏంటంటే బేసికల్గా ఇజ్రాయెల్ ట్రూప్స్ ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్ సిటీస్ ఒక 6 సిటీలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్ దగ్గర ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, వాటిని విత్డ్రా చేసుకోవాలని. రెండోది ఏంటంటే పాలస్తీనియా లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఈ వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి దాంట్లో మిలిటెంట్ గవర్నమెంట్ కాదు, సివిల్ సొసైటీ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే ప్రజలు ఎన్నికలు చేస్తారో అలా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అయితే మేము ఒప్పుకుంటామని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ మిలిటరీగా ఈ హమాస్ లాంటి కొన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ చాలా పవర్ఫుల్. ఈ కారణంగా ఏమవుతుందంటే అక్కడ సివిల్ సొసైటీ ఎన్నికలు అది రావు, మనలాగా వెళ్ళి ఓటు వేయడాలు అవి కుదరవు, కాల్చవతలు పడేస్తారు.
సో కాబట్టి ఈ ఇంటరిమ్ ప్యాక్ట్ అనేటటువంటిది ఒక 5 సంవత్సరాలు ఉండాలని అనుకున్నారు. కాకపోతే ఇది ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ 2 డికేడ్స్ ఫర్ ఓవర్ 2 డికేడ్స్ 20 సంవత్సరాల పాటు మధ్యలో బ్రేకులు రావడం, వాళ్ళు బాంబులు వేయడం, వీళ్ళు తిరిగి బాంబులు వేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు జెరూసలేం ఎవరి దగ్గర ఉండాలి? ఇజ్రాయెల్ దగ్గర ఉండాలా, పాలస్తీనా దగ్గర ఉండాలా? జెరూసలేం అయితే ప్రస్తుతం ఉన్నదేమో వెస్ట్ బ్యాంక్లో ఉంది. ఇది పాలస్తీనియన్స్ చేతిలో ఉన్నాయి అన్అఫీషియల్గా. కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది? ఈ వెస్ట్ బ్యాంక్ బాదే అంటది. సో అఫీషియల్గా ఇది మాది అంటది. సో ఈ జెరూసలేంతో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే జెరూసలేం అనేది చాలా హోలీ ప్లేస్. యూదులకు సంబంధించిన మతం అక్కడే పుట్టింది, క్రిస్టియానిటీ కూడా అక్కడే పుట్టింది. సో ఇది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్గా భావిస్తారు. కానీ దీని చుట్టుపక్కల ఎప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు తీసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే దీన్ని 3 దశల్లో చేద్దామని అనుకుంటున్నారు. దీన్ని యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆయన దిగిపోయే ముందు దీన్ని మొత్తానికి చేయాలని అనుకున్నారు. దీన్ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఫస్ట్ ఫేజ్, మొదటి దశలో 33 మంది హాస్టేజెస్ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని 6 వీక్స్లో పాలస్తీనియన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అంటే ఈ 33 మంది ఎవరు? ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్స్, వీళ్ళని హమాస్ రిలీజ్ చేయాలి. పాలస్తీనాకు సంబంధించిన చిన్నపిల్లలు, ఆడవాళ్ళని ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది, వీళ్ళని వాళ్ళు రిలీజ్ చేయాలి. ఇది ఒక ఒప్పందం. ఇజ్రాయెల్ ఫోర్సెస్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఈ ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ట్యాంకులు, గన్నులు పెట్టుకొని ఆర్మీ పీపుల్ వీళ్ళందరూ ఉన్నారనమాట. వీళ్ళని ఒక 42 రోజుల వ్యవధిలో వెనక్కి తీసుకురావాలి ఈ ఆర్మీని. ఇది మొదటి దశ. రెండవ దశలో ఏంటి? హమాస్ ఇంకా ఎవరెవరైతే బ్రతికున్నటువంటి ఇజ్రాయిల్ ఫోర్స్ మెంబర్స్ ఉంటారో, అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీ పీపుల్, మేల్ సోల్జర్స్, వాళ్ళని రిలీజ్ చేయాలి. ఇన్ రిటర్న్ ఏం చేస్తుంది ఇజ్రాయెల్ కూడా ఎవరెవరైతే ప్రిజనర్స్ ఉన్నారో, అరెస్ట్ చేశారో వాళ్ళని రిలీజ్ చేస్తుంది. దాంతోపాటుగా ఇజ్రాయెల్ ఫోర్సెస్ గాజా నుంచి మొత్తం వెనక్కి వచ్చేసేయాలి. ఇది రెండవ దశ. మూడవ దశలో ఏమవుతుందంటే బాడీస్ ఆఫ్ రిమైనింగ్ హాస్టేజెస్, అంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ శవాలను కూడా వెనక్కి ఇవ్వాలి. అలాగే ఇన్ ఎక్స్చేంజ్ 3 to 5 days రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఉంటుంది. అంటే ఏంటి? గాజా చాలా ధ్వంసమైంది, దీన్ని మళ్ళీ కొంచెం బెటర్గా చేసేటటువంటి దానికి మిగతా బయట దేశాలని అది అలౌ చేసి యుఎన్ లాంటి వాళ్ళని కొత్త పీస్ అనేటటువంటి దాన్ని తీసుకురావాలి. ఇది ఇంటర్నేషనల్ సూపర్విజన్, అంటే అమెరికా, యూకే, యుఎన్ వీళ్ళ నేతృత్వంలో జరుగుతుంది. సో గాజాలో ఏవైతే ఇల్లు, స్కూళ్ళు ఇవన్నీ కూలిపోయి వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఆ రకంగా 3 దశల్లో ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అయితే ఇందులో మాట్లాడినటువంటి అంశం ఏంటంటే ఈ గాజాని రేపొద్దున ఎవరు పరిపాలించాలి ఇదేం మాట్లాడలా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏమో హమాస్ పరిపాలిస్తే ఒప్పుకోదు, హమాస్ ఏమో ఇజ్రాయెల్ పరిపాలిస్తే ఒప్పుకోదు. సో ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే అసలు హమాస్ అన్నవాడు పరిపాలనలో ఉండకూడదు, ఎందుకంటే వీడు అసలు మిలిటెంట్, వీడు టెర్రరిస్ట్, వీడి పరిపాలనలో ఉండడం ఏంటి? వీడు ఉంటే ఎప్పుడైనా మాకు ప్రాబ్లమే, కాబట్టి హమాస్ ఉండకూడదు. కాబట్టి పాలస్తీనియన్ అథారిటీని హమాస్ ఉంటే మేము ఒప్పుకోం, హమాస్ని పక్కకు గెంటేయండి. ఇది ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి అంశం. రెండోది ఏంటి? పాలస్తీనియన్ అథారిటీ ఓస్లో అకార్డ్లో వచ్చింది. ఆ ఓస్లో అకార్డ్ ఏం చెప్తుంది మనకి? బేసికల్గా సివిల్ సొసైటీ పీపుల్ ఎస్టాబ్లిష్ చేయాలి గవర్నమెంట్ అని. కానీ వాళ్ళకి చాలా లిమిటెడ్ సోవరనిటీ ఉంది. అంటే ఈ సివిల్ సొసైటీలో ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ పవర్ ఉందన్నమాట. అలా ఉండడం వల్ల వాళ్ళు కూడా వెస్ట్ బ్యాంకు, గాజాని హోల్డ్ చేయలేరు. అయితే ఇజ్రాయెల్ ఏమంటుందంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటుంది, పప్పెట్ గవర్నమెంట్ అయిపోతుంది అప్పుడు. అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే గాజా అనేటటువంటి ఈ ప్రాంతాన్ని పాలస్తీనియన్సే పరిపాలించాలి, కాకపోతే సివిల్ సొసైటీ, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కాదు. దాంతోపాటుగా ఆల్టర్నేటివ్ టు హమాస్, అంటే హమాస్కి ఒక ప్రత్యామ్నాయాన్ని ఎతకాలి. అలాగే పాలస్తీనియన్ అథారిటీ అనేటటువంటిది ఎప్పుడు కూడా సివిల్ సొసైటీ గ్రూప్స్ నుంచి లీడర్స్ ఎవరైతే మిలిటెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, కేవలం ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయ నాయకులు, వీళ్ళ చేతుల్లో పెట్టాలి ప్రభుత్వం అనేటటువంటిది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వాదన. ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం. ఇది కొన్ని రోజులు నడుస్తుంది. హమాస్ మళ్ళీ తగ్గాక మళ్ళీ బాంబులు వేస్తుంది, ఇజ్రాయెల్ మళ్ళీ బాంబులు వేస్తుంది. ఇది జనరల్గా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఇది ఇజ్రాయెల్కి హమాస్కి ప్రస్తుతం జరుగుతున్నటువంటి దాడి. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా ఎవరు కరెక్ట్ అనేది మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న, దీని సమాధానాన్ని కూడా తెలపండి. అలాగే ఒక క్వశ్చన్ నేను రాశాను, ఓస్లో ఒప్పందాలపై భారతదేశం యొక్క వైఖరి ఏమిటి? ఇజ్రాయెల్ పాలస్తీనా శాంతి ప్రక్రియకు మద్దతు ఇవ్వడంలో భారతదేశం తన పాత్రను ఎలా చూస్తుంది? నేనే ఇచ్చాను ఈ క్వశ్చన్, గతంలో వచ్చింది కాదు, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు క్లాస్. మళ్ళీ కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో ఫ్రెష్గా కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.